హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాం ఈ హెవీ ఫ్రిల్ ఫ్రాక్ అండి. ఇది నేను 12 to 13 year old గర్ల్ కోసం చేశాను. ఈ డ్రెస్ వచ్చి నేను ఆర్డర్ చేశానండి. నాకు ఈ డ్రెస్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మీకు పక్కన పిక్ పెడతాను చూడండి. ఆ పిక్ పంపించి డ్రెస్ అలా కావాలని అడిగారండి. మీరు ఆ డ్రెస్లో యోక్ పార్ట్ చూడండి, సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. సో నేను అలా కాకుండా చూడండి కంప్లీట్గా హెవీ ఎంబ్రాయిడరీ చేశాను. ఫుల్ కస్టమైజ్డ్ ఎంబ్రాయిడరీ అండి. కంప్లీట్గా ఈ డ్రెస్ డ్రాఫ్ట్ చేసి నేను ఆ డ్రాఫ్ట్కి తగినట్టుగా ఎంబ్రాయిడరీ డిజైన్ ప్రిపేర్ చేసి మరీ స్టిచ్ చేశానండి. సో మీరు చూడొచ్చు, ఫ్రంట్ యోక్ పార్ట్ చాలా హెవీగా ఇచ్చాను. అలాగే స్లీవ్స్ కూడా బుటాస్ ఇచ్చాను, అవుట్లైన్ కూడా ఇచ్చాను. చూడండి నెక్ లైన్ చూడండి, ఆల్మోస్ట్ 3/4 ఇంచ్ అవుట్లైన్ ఇచ్చాను. చాలా చాలా అందంగా వచ్చింది. బ్యాక్ నెక్ చూస్తే ఈ విధంగా వస్తుందండి. హై నెక్ విత్ డ్రాప్ షేప్, సింపుల్గా అవుట్లైన్ ఇచ్చాను ఎంబ్రాయిడరీ. దీనికి యోక్ పార్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేయడం దగ్గర నుంచి ఎంబ్రాయిడర్ చేసి డ్రెస్ స్టిచ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 10 days పట్టిందండి. చాలా హెవీ వర్క్ ఉన్న డ్రెస్, అందుకే ఈ వీక్ వీడియో కూడా చాలా లేట్ అయింది. ఈ డ్రెస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలండి. ఇది బ్యాక్ ప్యాటర్న్, అలాగే ఇది ఫ్రంట్ ప్యాటర్న్. మనకి ఇక్కడ నా టెంప్లెట్ యూస్ చేసి ప్యాటర్న్స్ డ్రాఫ్ట్ చేస్తే మనకి బేసిక్ స్లోపర్ వచ్చి షోల్డర్ డాట్లో వస్తుందండి. అయితే నేను ఈ షోల్డర్ డాట్ని సైడ్ డాట్ కింద కన్వర్ట్ చేసి ఫ్రంట్ ప్యాటర్న్ రెడీ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే మనము ఏదైతే ప్యాటర్న్స్ డ్రాఫ్ట్ చేసుకుంటాం కదా టెంప్లెట్ యూస్ చేసి, ఆ ప్యాటర్న్స్ ప్రకారమే నేను ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్లో ఈ విధంగా డిజైన్ రెడీ చేసి స్టిచ్ చేశానండి. ఇది బ్యాక్ ప్యాటర్న్. అలాగే ఇక్కడ చూస్తే మీరు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం నేను రెడీ చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ చూడండి ఎలా ఉందో. ఇది మనకి మార్కెట్లో దొరికే డిజైన్స్ అయితే కాదండి. నేను దీనికోసం ఈ పర్టికులర్ సైజ్ కోసం ప్రత్యేకంగా నేను ఈ డిజైన్ అయితే రెడీ చేసుకున్నానండి. మనకి మార్కెట్లో దొరికే డిజైన్స్ ఎటువంటి మోడిఫికేషన్స్ అనేది వీలవదు కదండి. కాబట్టి సో నాకు కావాల్సిన ప్యాటర్న్కి అనుగుణంగా మనం డిజైన్ డిజిటైజింగ్ సాఫ్ట్వేర్లో రెడీ చేసి నేను ఈ విధంగా స్టిచ్ చేసి ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాను చూడండి. కంప్లీట్లీ కస్టమైజ్డ్ డిజైన్. ఈ ప్యాటర్న్కి మాత్రమే సెట్ అయ్యే డిజైన్ అనమాట ఇది. సో ఇలా రెడీ చేసుకుని స్టిచ్ చేసిన ఇది ఫ్రంట్ ప్యాటర్న్. దీనికి చూడండి డాట్స్ వచ్చినాయి కదా. సో సైడ్ డాట్, ఇది సెంటర్ డాట్, ఈ రెండు కూడా క్లోజ్ చేసేసి ఫ్రంట్ ప్యాటర్న్ రెడీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టెప్స్ ఏంటో చూద్దాం. మెయిన్ పార్ట్ డాట్స్ ఫినిష్ చేసి రెడీ చేసుకున్నాము చూడండి. ఇది ఫ్రంట్, అలాగే మెయిన్ బ్యాక్ పార్ట్ కూడా మనకి షోల్డర్ దగ్గర చిన్న డాట్ వస్తుంది. అలాగే సెంటర్ బ్యాక్లో కూడా ఈ విధంగా డాట్ వస్తుంది. సో మెయిన్ పార్ట్స్ ఎలా అయితే డాట్స్ ఫినిష్ చేసుకున్నామో అలాగే లైనింగ్ పార్ట్ కూడా సెపరేట్గా చూడండి ఈ విధంగా డాట్స్ ఫినిష్ చేసి లైనింగ్ పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అండి, మనము నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. నెక్ ఫినిషింగ్ చేయడంలో ఫస్ట్ స్టెప్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ రాంగ్ సైడ్ పెట్టుకొని మనం ఏదైతే ఎంబ్రాయిడరీ చేసామో ఆ ఎంబ్రాయిడరీని ఫాలో అవుతూ ముందుగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను ఈ పక్కన చూపిస్తున్నాను చూడండి. సో జస్ట్ ఈ ఎంబ్రాయిడరీ పక్క నుంచి స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి తర్వాత నెక్ లైన్ చుట్టూ కట్స్ పెట్టుకున్నాను. సో కట్స్ పెట్టుకుని ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ లైనింగ్ రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక బ్యాక్ బాడీస్ ఈ విధంగా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే హుక్ ఐ పట్టి కూడా ఇచ్చాను. సో ఇది కూడా లోపలికి కన్సిల్ చేసేసాను చూడండి. సో ఇది కూడా మనకి స్టిచ్ అనేది కనిపించకుండా కంప్లీట్గా కన్సిల్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే చేసామో సేమ్ అదే మెథడ్లో నెక్ ఫినిషింగ్ చేసి రెడీ చేసుకున్నాము చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేస్తున్నాం కదండి షోల్డర్ దగ్గర. సో బాడీస్ ఇలా రెడీ అయిపోయింది.
నెక్స్ట్ మనము స్లీవ్ జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మీరు స్లీవ్ చూస్తే చూడండి, స్లీవ్ దగ్గర ఇలా చిన్న బంచ్ ఇచ్చాను. అలాగే కింద బార్డర్ ఇచ్చాను. సో చాలా క్యూట్‌గా ఉంది గదండీ! సింపుల్‌గా. సో ఇప్పుడు ఈ స్లీవ్ మనం బాడీస్‌కి జాయిన్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే మీరు మనకి బాడీస్‌లో ఈ ఆర్మ్ హోల్ మెజర్‌మెంట్ కన్నా కూడా మనకి ఇక్కడ స్లీవ్ రౌండ్ ఇదేదైతే ఉందో ఈ ఆర్మ్ హోల్ మెజర్‌మెంట్ అనేది ఒక 2.5 ఇంచెస్ వరకు ఎక్కువుంటుందనమాట. ఈ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని మనం గ్యాదర్ చేసి తర్వాత బాడీస్‌కి జాయిన్ జేసుకోవాలి స్లీవ్. ఎందుకిలా ఎక్కువిస్తామంటే మనకి హ్యాండ్ మూవ్‌మెంట్‌కి హెల్ప్ అవుతుందనమాట. లేదంటే మనము క్యాప్ హైట్ ఎక్కువిస్తాము షేప్. సో, ఈ క్యాప్ హైట్ ఎక్కువుంటం వలన ఆ చెయ్యి అనేది మూవ్‌మెంట్‌కి ఇబ్బందవుతుందనమాట. దాని గురించి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈజ్ అనేది ఎక్కువిస్తాము. ఈజ్ ఎక్కువిచ్చి దాన్ని ఆ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని గ్యాదర్ చేసుకొని తర్వాత బాడీస్‌కి జాయిన్ చేసుకోవాలి. నేనిక్కడ ఆల్రెడీ స్లీవ్‌లో ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ గ్యాదర్ చేశాను చూడండి. గ్యాదర్ చేయడానికి ముందుగా నేను 2 లైన్స్ స్టిచెస్ వేసుకున్నాను. స్టిచ్ లెంత్ హైయెస్ట్‌లో పెట్టి మనం ముందుగా 2 లైన్స్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక ఇట్లా ఈ థ్రెడ్స్ ఉన్నాయి గదండీ! ఈ థ్రెడ్స్ తీసి పుల్ చేస్తే ఫ్యాబ్రిక్ అనేది ఇలా గ్యాదర్ అవుతుంది. గ్యాదర్ అయినాక మనం ఇది ఎక్కడ కూడా కుచ్చులు అంటే ప్లీట్ లాగా రాకుండా ఫ్యాబ్రిక్ ప్లెయిన్‌గా పెట్టుకొని స్లీవ్ జాయిన్ చేసుకుంటాం అన్నమాట. సో, ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్ మూవ్‌మెంట్‌కి బావుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ స్లీవ్ లుక్ కూడా చాలా బావుంటుందండి. ఓకే. ఈ మెథడ్‌లో మనము స్లీవ్ బాడీస్‌కి జాయిన్ చేసుకోవాలి. స్లీవ్ క్యాప్ గ్యాదర్ చేసి బాడీస్‌కి జాయిన్ చేశాను. చూడండి మనకి ఎక్కడ కూడా మనం గ్యాదర్ చేసినప్పుడు ఏమవుతుంది ఫ్యాబ్రిక్ దగ్గరకై చిన్న చిన్న కుచ్చులుగా వస్తుంది. సో, అట్లా కుచ్చు రాకుండా జాగ్రత్తగా మనం స్లీవ్ అనేది బాడీస్‌కి జాయిన్ చేసుకుంటే సో, ఫినిషింగ్ చాలా బావుంటుందండి. వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మీరు చూడండి ఇక్కడ క్రౌన్ దగ్గర చూడండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా పైకి రైజ్ అయినట్టుగా వస్తుంది. ఇది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. సో, ఈ మెథడ్‌లో మనము స్లీవ్ జాయిన్ చేసుకుంటాము. ఇదే మెథడ్‌లో సెకండ్ స్లీవ్ కూడా జాయిన్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. స్లీవ్స్ జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయింది. చూడండి. అలాగే ఈ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలి. సో, ఇప్పుడు బాడీస్ కన్‌స్ట్రక్షన్‌లో లాస్ట్ స్టెప్ అండి సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ కూడా జాయిన్ చేశాను చూడండి. అలాగే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి చూడండి బాడీస్ కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రెస్‌కి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్కర్ట్ కోసం సాటిన్ లైనింగ్ కట్ చేశాను. చూడండి హాఫ్ సర్కిల్‌లో కట్ చేశాను. మనకి లెంత్ ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఈ పార్ట్ వేస్ట్ మెజర్‌మెంట్ ఇది చూసుకొని మనము ముందు హాఫ్ సర్కిల్‌లో సాటిన్ లైనింగ్ కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ముందుగా నేను ఫస్ట్ ఒక 10 మీటర్స్ కట్ చేస్తున్నాను చూడండి. సరిపోకపోతే తర్వాత మళ్ళీ నేను ఫ్యాబ్రిక్ కట్ చేసి గ్యాదర్ చేస్తాను. ముందుగా 10 మీటర్స్ ఫోల్డ్ చేసేసి 5 ఇంచెస్ హైట్ ఉంది. 10 మీటర్స్ విడ్త్ ఉందండి. ఈ విధంగా నేను నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసి ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మనం ఏదైతే కట్ చేసుకున్న సాటిన్ లైనింగ్ ఉందో దానికి అటాచ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న స్ట్రిప్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి చూడండి స్కర్ట్‌కి అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. లాస్ట్ 3 లైన్స్ కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే యోక్ పార్ట్‌లో యూజ్ చేసామో ఈ పింక్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ స్కర్ట్ పార్ట్ కింద హెమ్ దగ్గర 3 లైన్స్ యూజ్ చేశాను. సో, ఓవరాల్‌గా మనకి స్కర్ట్ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. టోటల్‌గా అరౌండ్ 26-28 మీటర్స్ ఫ్యాబ్రిక్ మొత్తం 2 కలర్స్ మిక్స్ కలిపి 26-28 మీటర్లు ఫ్యాబ్రిక్ పట్టింది మనకి ఈ స్కర్ట్ రెడీ చేయడానికి. సో, మనము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి యోక్ పార్ట్‌కి స్కర్ట్ పార్ట్ జాయిన్ చేయాలి. సో, దీనికి నేను ఇంకా కాటన్ లైనింగ్ రెడీ చేయాలండి. సో, రెడీ చేసినాక కాటన్ లైనింగ్ ప్లస్ ఇది 2 లేయర్స్ కలిపి నేను
యోక్ పార్ట్కి జాయిన్ చేసేస్తాను. స్కర్ట్ పార్ట్ యోక్ పార్ట్కి జాయిన్ చేశాను చూడండి. సో కంప్లీట్గా డ్రెస్ ఇలా వచ్చిందండి. సో ఇప్పుడు ఈ డ్రెస్ కన్స్ట్రక్షన్లో లాస్ట్ స్టెప్ మనం జిప్పర్ అటాచ్ చేయాలండి. సో జిప్పర్ అటాచ్ చేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. ఫినిష్ అయిపోయినాక ఫైనల్గా డ్రెస్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి డ్రెస్ ఓవరాల్ లుక్ ఇలా వస్తుందన్నమాట. సో ఫ్రంట్ చూస్తే మనకి ఇలా వస్తుంది. బ్యాక్ హై నెక్ విత్ డ్రాప్ షేప్ లైట్ ఎంబ్రాయిడరీ ఇచ్చాను చూసారు కదా. సో డ్రెస్ ఇదండి. సో ఫైనల్ అయిపోయింది. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.